హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పూరీలు అంటే ఇష్టం? పూరీలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారులేండి. ఎందుకంటే అంత క్రిస్పీగా చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ అంత బాగుంటాయి కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడి తినే వాటిలలో పూరి మొదటి వరుసలో ఉందనటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పూరీలు అంత బాగుంటాయి కాబట్టి మార్నింగ్ టిఫిన్గా కూడా మనం పూరీల్ని మటన్ కర్రీతోటి చికెన్ కర్రీతోటి ఎక్కువ తింటూ ఉంటాం. అమ్మని ఏదైనా స్పెషల్ అడగాలంటే మనం ఎక్కువగా పూరీలు అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు అయితే. నాకైతే నేను చిన్నప్పుడు మా అమ్మని ఎక్కువగా పూరీలు ఏమని అడిగేవాడిని. కానీ పూరీలు నైట్ టైం తినటం వల్ల కొన్ని అనర్థాలు అయితే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. మనకి చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ తినే ఈ పూరీల్లో ఎక్కువ మనకి ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి చిన్నపిల్లలకి ఎంత తక్కువగా పెడితే అంత మంచిది. ఆయిల్ కంటెంట్ వల్ల మనం వెయిట్ కూడా గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆయిల్ కంటెంట్ వల్ల మనకు హార్ట్ బర్నింగ్స్ కానీ గ్యాస్ కానీ ఎసిడిటీ కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనం చికెన్ కర్రీతో తినాల్సి వస్తే 1-2 పీసెస్ అయితే మనం తింటే బెటర్ అనమాట. నైట్ టైము మనం యాక్చువల్గా పడుకున్నప్పుడు మనకి నిద్ర కూడా తక్కువగా వస్తుంది. ఎందుకంటే గ్యాస్ ఎక్కువగా ఎసిడిటీ పట్టేయటం, గ్యాస్ పట్టేయటం, పొట్టలో ఉబ్బరంగా ఉంటున్నట్టు అనిపించడం దీని యొక్క లక్షణాలు. కాబట్టి మనం డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఎక్కువగా చెప్తూ ఉంటారు, నైట్ టైము ఇలాగ ఆయిల్ ఫుడ్ అనేది కొద్దిగా తగ్గించండి. ఆయిల్ ఫుడ్ తగ్గించి ఏదైతే నార్మల్లో ఫుడ్ అయితే ఉందో దాన్ని మీరు పడుకోవడానికి 2 అవర్స్ ముందుగానే తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే మన షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అంటే షుగర్ స్పైక్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆయిలీ ఫుడ్ అనేది మొత్తం కూడా మనకి వెట్టతోటి ఏదైతే రిఫైన్డ్ వెట్టతోటి మనకి తయారు చేస్తారు. కాబట్టి ఇది మనకి అంటే వెట్ట అంటే ఏంటంటే మనకి బాగా శుద్ధి చేయబడింది అనమాట. ఈ వెట్ట మనకి అంతగా మంచిది కాదనమాట. ఈ మైదాతోటి తయారు చేసిన వంటకానికి మనం మార్నింగ్ టైం అయితే పర్లేదులే, కానీ నైట్ టైము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీకు 4-5 తినే అలవాటు ఉంటే దాన్ని క్రమేపీ 2-3కి, ఒకవేళ 3 తినే అలవాటు ఉంటే దాన్ని 2కి తగ్గించుకొని నిద్రపోవటానికి కనీసం ఒక 2 అవర్స్ ముందు గట్ట మీరు తిన్నట్టుగా ఉంటే మీకు పెద్దగా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఈ వీడియో గట్ట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.